హలో సార్, ఈ గల్లీ స్టార్టింగ్ లో ఉన్నావు సార్. ఓకే సార్. ఇది పెట్టేసాను ముంగడ పెట్టేసుకున్నాం. తీసుకుంటా అంటే ఏమైనా పడితే ఏమైనా 4399 సార్. ఇది ర్యాపిడో దగ్గర నుంచి ఒక గిఫ్ట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకుంటావు బిడ్డ, కొంచెం పెట్టుకొని పెట్టేస్తా. ఇలా అని అది తీసుకో, క్లిప్ ఉంది చూడు అక్కడ ఒకటి. గుడ్ గర్ల్. నేను యూట్యూబర్ అనమాట. ఓకే 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 ఓకే. నేను ఇట్లా తిరిగి మనుషులతో మాట్లాడి వీడియోస్ చేస్తుంటా. ఓకే ఓకే ఓకే. నువ్వు కంఫర్టబుల్ బిడ్డ? ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు. నువ్వు రిలాక్స్గా కూర్చో. ఓకే, నాకు కూడా ఒక చిన్న పాప ఉంది అనమాట. ఓకే ఓకే. పిల్లల్ని చూస్తుంటే నాకు నా పాపనే గుర్తొస్తుంటది. రెస్టారెంట్ మేనేజర్. ఏ రెస్టారెంట్ సార్? ఏడా సార్? ఈడనేనా? మొత్తం 12 బ్రాంచెస్ ఉన్నాయి. వస్తే కలుద్దాం సార్ ఇప్పుడు. రండి రండి. మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి. షూర్ సార్. నేను యాక్చువల్లీ కార్పొరేట్ ఎంప్లాయీ అనమాట. అదే అర్థమైపోతుంది. కాకపోతే నా ఫ్రీ టైంలో ఓకే అంతే. బట్ తిను పెట్ట, చూడు మంచిగా ఉంటాయి స్నాక్స్. అవునా, నీకు ఆకలి వేస్తే తినకు, బట్ స్టిల్. ఇప్పుడే తిన్నారా ఏమో? ఏదైనా ట్రైన్కి వెళ్తురా సార్? ఊరికి వెళ్తున్నారు. మీరు డ్రాప్ చేయడానికి బైక్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ చలికి కష్టం అండి. అవును, చాలా చల్లగా ఉన్నది అమ్మా, మామూలుగా లేదు బయట. అండ్ యాజ్ పేరెంట్స్ మనం ఫస్ట్ ఎవరి గురించి ఆలోచిస్తామంటే పిల్లల గురించి. అంతే కదా, మళ్ళీ మనం ఇంత కష్టపడుతున్నాం. బైక్లో పోయి 100 రూపాయలు అయితే కానీ జలుబులు జ్వరాలు వచ్చినాయంటే 1000 పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఒకసారి నీరసం అయిపోయినారంటే పిల్లలు మళ్ళీ కోలుకుంటే 1 వీక్ పడుతుంది. ఇది మన పేరెంట్స్ తో ఎందుకు అవుతుందో సార్, మన పిల్లలకి ఏమైనా అయినా అస్సలు అది రోజంతా గలీజ్గానే అనిపిస్తుంటుంది. అరే ఇందిరా ఇట్లా పెట్టుకో. కానీ ఫాస్ట్ కూడా తొందరగా వచ్చింది. ర్యాపిడో ఎప్పుడు ఫాస్టే సార్? మామూలుగా అయితే అంటే నేను ఎక్కువ శాతం ఆటో బుక్ చేస్తుంటా వీళ్ళకి పోతుంటే. ఎందుకో ఇలా మనసు ఒప్పలే, చలి ఎక్కువ ఉంది ఎందుకు అని చెప్పేసి. అంటే బైక్ మీద వెళ్ళడం, ఆటోలో వెళ్ళడం సేమే కదా. అదే అదే గాలి అట్లనే కొడుతుంది అంతే. సార్, రెస్టారెంట్ మేనేజర్ లైఫ్ ఎట్లుంటుందో చెప్పాలి. రెస్టారెంట్ మేనేజర్ లైఫ్ అంటే రెస్ట్ ఉండదు. మార్నింగ్ 10 to 4 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ 4 o'clock నుంచి బ్రేక్ ఇస్తారు. 4 to 6:30 బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 6:30 నుంచి 9, 11 అవుతుంది. సండే వస్తే 11, 12 అవుతుంది. ఒక్కోసారి 1 గంట అవుతుంది. చాలా కష్టమైన జాబ్, డిమాండింగ్ కూడా. అంటే మనకి మంత్లీ 4 leaves ఇస్తారు కదా, ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఫ్రీ ఉంటుంది. శాలరీ పర్లేదు, మరి ఎంత గుడ్ అనికి లేదు, మరి ఎంత బ్యాడ్ అనికి లేదు. మీకు దాంట్లో బాగానే ఉంది తమ్మి. దీంట్లో క్యాబ్లో ఇది టైం పాస్. అది ఆయనకి యూట్యూబర్ అని చెప్తలేడు. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే నేను జస్ట్ 3-4 గంటలే నడుపుతాను. ఓకే, దాంట్లో నాకు వచ్చింది ఇట్లా వెళ్ళిపోతుంది అంతే అంతేలే. కాకపోతే నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన అదేలే, నేను ఎందుకు హ్యాపీ ఉన్నాను చాలు. అంతే అంతే. కొంతమంది కొద్దిగా అలా ఉంటాయి అంతే. దానికి ఆన్సరే లేదు. మా అడుగుతున్నాను, ఏం రా ఎందుకు ఇట్లా తిరుగుతుంటావు నాకు తెలియదు. నాకేం ఇంకోటి తెలుసా, నాకు డ్రైవింగ్ అంటే భలే ఇష్టం తెలుసు. అసలు జర్నీ ఎక్కువ లాంగ్ జర్నీ పోవాలంటుంది కానీ మాకు టైం దొరకదు. చూద్దాం. రీసెంట్ లాస్ట్ సండే నేను తిరుపతిలో ఉన్నా. ఓకే ఓకే ఓకే. సో ఎటు వెళ్దామంటే బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ పోయినాం. ఓకే. దాని తర్వాత జోగులాంబ లాస్ట్ టైం పోయిండే మేము. అరుణాచలం వెళ్ళినప్పుడు వెళ్ళిండే. ఓకే ఓకే. దాని తర్వాత కోదండరామ టెంపుల్ అని, ఓకే, ఒంటిమిట్ట అని ఒక ప్లేస్ అనమాట. చాలా తెలుసు, మస్తున్నది అసలు ప్లేస్ అది. దాని తర్వాత మళ్ళీ కాళహస్తి పోయినాం. ఓకే. కాళహస్తి నుంచి తిరుమలకు పోయినాం. తిరుమల ప్రాపర్ కర్నూలు మాది. సో మీకు తెలిసింది. ఇంకా ఒంటిమిట్ట అవన్నీ అంటే ఇంకా అన్ని చిన్నప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్ ఉండేది. ఇంకా మీరు బెలూమ్ కేవ్స్ అవి పోవాలా, యూట్యూబర్స్ అంటే అక్కడ చూడాలి. బెలూమ్ కేవ్స్ యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బిజినెస్ పెట్టినా అనమాట. ఓకే. సో దాంట్లో అందరినీ తిప్పడానికి వెళ్తుండే. సో బెలూమ్ కేవ్స్ ఎట్లంటే అవి బాగా ఫేమస్ అనమాట అక్కడ. మా గండికోటలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే ఓకే. సో మేము యూజువల్గా తిరిగేటోళ్ళమే అనమాట. తిరగడం అంటే ఇష్టం.
అది కాకుండా నేను బైక్ల మీద తిరుగుతాను అనమాట లాంగ్ లో. ఓకే ఓకే. ఎంత లాంగ్ అయితే అంత మంచిది. 800 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు. అమ్మా మరి అంత లాంగ్ పోలేము. ఒక 3 రోజుల్లో 9 అంటే 2000 కిలోమీటర్లు అట్లా కవర్ చేసుకొని వస్తాను. ఓకే ఓకే. ఉండని బిడ్డ ఇట్లానే ఉండని. చలి పెడతలేదమ్మా, మళ్ళీ గ్లాస్ ఓపెన్ చేస్తున్నావు. నీకు ఏసీ కావాలా? ఏసీ పెట్టాలి. వద్దు. అమ్మా నువ్వు ఏ క్లాస్ బిడ్డ? 4th క్లాసా? వెరీ గుడ్. మీ రెస్టారెంట్ ఓనర్ బెంగళూరు నుంచి వెళ్తారు? లేదు నంద్యాల ఉంది కదా, నంద్యాల. నంద్యాల ఆయన ప్రాపర్. 2012 నుంచి చూడబ్బా, హార్డ్ వర్కర్ నుంచి ఇప్పటిదాకా హార్డ్ వర్కర్. బిజినెస్ అట్లా పెంచి వాడేమంటే ఈజీ సార్. బెంగళూరు, మైసూరు, విజయవాడ. గ్రేట్ సార్. మరి మనకి ఇట్లాంటి వాళ్ళతో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి కదా సార్. అదే ట్రైన్లో ఎంతసేపు పడుతుంది సార్ కర్నూలు వెళ్ళాలంటే? మామూలుగా తుంగభద్ర అయిపోయి కర్నూలు వరకే, ఇది ఆ నుంచి మళ్ళీ విలేజ్ 1 అవర్ పడుతుంది. 3 అవర్స్ అంతే. అవునా? 3 అవర్స్. 7:50కి ఉంది ట్రైన్. 7:50కి ఎక్కితే 12 లోపు, 12:30 లోపు, 11:30 లోపు దిగుతారు. బట్ కర్నూలు మంచి ప్లేస్ అనిపిస్తుంది సార్ నాకు. అక్కడ నుంచి అన్ని దగ్గరే అస్సలు. ఇంకా అక్కడ నుంచి నీకు యాగంటి కానీ శ్రీశైలం కానీ అన్ని దగ్గరే అసలు. సెంటర్ పాయింట్ కదా. నువ్వు తిరుపతికి వెళ్ళాలని ఇప్పుడు అక్కడ నుంచే కదా చాలా దగ్గర. అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్ తిరుమల? తిరుమలనా 325 వస్తుంది. అయ్యో 325 ఎంత దగ్గర అసలు. 325 వస్తుంది ఆల్మోస్ట్ అరౌండ్ 650 to 700 మధ్యలో వస్తుంది అంతే. బెంగళూరు అంతే వస్తుంది, తిరుపతి కూడా అంతే వస్తుంది మాకు. మీకు చెన్నై కూడా దగ్గరే కదా సార్? ఇంకా చెన్నై ఇంకా దానికి 120 కిలోమీటర్సే కదా ఇంకా. సో మేము కూడా తిరుమల తర్వాత ఇక్కడికి వచ్చినాం సార్. ఏమంటారు, మన అహోబిలంకి వచ్చినాము. ఓకే ఓకే. అహోబిలం తర్వాత కాదు ముందు కంచికి వెళ్ళినాము. కంచి నుంచి అహోబిలం వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి. మీరు అహోబిలంకి వెళ్తే కింది అహోబిలంకి వెళ్ళి ఉంటారు, పై అహోబిలం 2 వెళ్ళారా? అదే ఎగువ దిగువ 2. అదే ఎగువ అహోబిలం బాగుంటుంది. అవును, స్వయంభూగా వెలిసింది. ఎండల కాలం అయినా సరే అక్కడ కూల్గా ఉంటుంది అసలు. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు అక్కడ. ఏంటంటే ఈ పురులు ఎక్కువైపోయినాయి కదా, దానివల్ల కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు అంతా. అవును, 4కి అట్లా. ఒకవేళ ఇప్పుడు నైట్ కూడా అంతే. నైట్ 9 తర్వాత అలవ్ లేదు ఇప్పుడు శ్రీశైలం ఘాట్లో. నైట్ 9 అయిన తర్వాత ఒకవేళ పోవాలనుకుంటే ఒకటిసారి ఒక 15-20 కార్లు కానీ అట్లా ఒక 10-15 బస్సులు కానీ అట్లా ఉంటే పంపిస్తారు. ఆటోలు అలాంటివి పంపించారు. మేము శ్రీశైలంకి బైక్ మీద అట్లీస్ట్ ఒక 7-8 టైమ్స్ వెళ్ళాము. ఓకే ఓకే. మాకు ఎప్పుడైనా లైక్ మ్యాడ్ అనిపిస్తే లైక్ పిచ్చిలేస్తుంటే వెళ్ళిపోతాం శ్రీశైలం. అది మొన్న ఇష్యూ. అదే మొన్న అదే పాములపాడు ఉంటుంది ఒకటి, ఆ విలేజ్ నుంచి బైక్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఒకరిని అదే పులి అటాక్ చేసి చంపేసింది అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు అట. నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది సార్. ఇంకా చెప్పొద్దు. ఇంకా అంత లాంగ్ డ్రైవింగ్ చేసేలాగా ఇంకా మనం ఎంత పర్ఫెక్టివ్ అయినా అవతలోడు కరెక్ట్ రాడు కదా. నేనే పని కుదరలేదు. ఓకే ఓకే. మా బ్రదర్ రైడ్ చేస్తుండ అనమాట. అదే చెప్తలేను, మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నా అవతలోడు పర్ఫెక్ట్ ఉంటాడు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చేసి 22 years అయింది, కానీ ఏ రోజు నేను యాక్సిడెంట్ కాలే. కానీ నాకు డ్రింక్ చేసి వచ్చి నన్ను గుద్దిండు అంతే. అప్పుడు ఒక చిన్న కాలు ఏలు కట్ అయిపోయింది. ఏ రోజు కింద పడింది లేదు, ఏ రోజు దెబ్బ నేర్చుకునేటప్పుడు కూడా పడలేదు నేను. అంటే రైడింగ్ అంటున్నారా లేదా డ్రైవింగ్? డ్రైవింగ్ కానీ రైడింగ్ మనం ఎప్పుడు పోలేదులే. రైడింగ్ వేరు, డ్రైవింగ్ వేరు. నేను నేర్చుకునేది ఫస్ట్ కమాండర్. స్టార్టింగ్ అది ఫస్ట్ నేర్చుకునేదంటే మా సైడ్ గ్రానైట్ క్వారీ ఉంటుంది. ట్రాక్టర్ నేర్చుకున్నారు రివర్స్ ఫస్ట్. డ్రైవర్ నేను ఫస్ట్ దాంట్లో సూపర్వైజర్గా చేసేవాడిని. డ్రైవర్ ఆడబెట్టేసి బాత్రూమ్కో దొద్దుగా ఎక్కడెక్కడ వెళ్ళాడు కదా, టైలర్కి వెళ్ళినప్పుడు నేను బండి రివర్స్ చేసి పెట్టేవాడిని. ఫస్ట్ ట్రాక్టర్ నేర్చుకున్నా, అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత ఓల్వో ఉంటుంది కదా 12 gears, అది నైట్ అయితే పొద్దున్న తెప్పించుకో అయితే. అవునా బెటా, నీకు ఏమేమి ఇష్టం చెప్పు ఒకసారి. డ్రాయింగ్ ఇష్టమా? డ్రాయింగ్, డాన్స్ కూడా చేస్తావు బెటాను? స్కూల్లో చేస్తావా, ఇక్కడ యూట్యూబ్లో ఏమైనా వీడియోలు పెడతావా? అమ్మా అవి చెప్పొద్దు ఇంకా. అడుగు, అవి ఐడి చెప్తుంది. ఇన్స్టా చెప్పు బెటా. ఇన్స్టా
చెప్పునా నీకు ఉంటుంది అన్న చెప్పేసి ఫాలో కెమెరాలో అవుతాడు చూసేకు, కెమెరాలో చూసేకు. ఫాలో అవుతాడు చూడన్న. Reddish Chernica. ఓకే రెడ్డిస్ Chernica. చర్నిక స్పెల్లింగ్ చెప్పు. CHARNIKA. ఓకే సార్, మస్తు పేరు పెట్టారు సార్ చర్నిక. మీనింగ్ ఏం సార్ ఈ పేరుకి? చర్ణిక అంటే మా అక్క కూతురు ఉండేది, ఆహా. ఆమె కూతురికి వర్ణిక అని పెట్టాము, ఈమెకి చర్ణిక అని పెట్టాము అంతే. ఆహా. చర్ణిక అంటే ఒక చంద్రుడు కలిసి వస్తాడు కదా, ఆహా. దానికి అప్పుడు పాపనయ్య ఉంటారు కదా, అవును సార్. వాళ్ళు ఈ పేరు బాగుంటుంది అంటే దాన్ని సజెస్ట్ చేశారు. లైవ్ లేవు బెట, దీన్ని ఎడిట్ చేస్తాం అనమాట. అదే కొన్ని మంచిగా, కొన్ని మంచిగా. మంచి యూజ్ చేస్తుంటారు, తర్వాత ఎడిట్ చేస్తారు. ఇప్పుడు లెట్స్ సే నీకు ప్రాబ్లం కాకూడదు, నాకు ప్రాబ్లం కాకూడదు అని అదే, ఎడిట్ అదే. అవుతుంది అనమాట. అర్థమైందా? లైవ్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, లైవ్ ఫోన్లో చేయొచ్చు, దీంట్లో చేయలేము, దీంట్లో ఇంటర్నెట్ ఉండదు కదా, దీంట్లో రికార్డ్ చేసుకోవాలి ముందు. ఇంకా చెప్పు సార్, నీకు నీ గురించి చెప్పు, ఏదైనా చెప్పేసి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పాలనుకుంటున్నావా? చెప్పేసి. సహస్ర, నైస్ నేమ్. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమేమి చేస్తుంది, లైక్ సేమ్ క్లాసా మీరు ఇద్దరు? Which school are you from? Is it a good school? Okay, what do you like about your school? Do you like going to school? Okay, what do you do at school? What do you learn? Okay. Do you guys have sports? You like playing? Okay, what all do you like? Okay. You don't like outdoor sports? Okay, you only like indoor sports. Badminton. Do you like badminton? You like cricket? Football? Nothing. My YouTube ID is behind. Like, I'll ask your dad to take a photo. Okay? You can see this video also on YouTube. ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా అయిపోయింది. చూడండి సార్, తెలుగు అదే అదే తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అదే 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 దీంట్లో రెండు ఉన్నాయా, తెలుగు హిందీ ఇది? అవును సార్, నేను హిందీ కూడా బాగానే మాట్లాడతా. సో అదేలే. అండ్ ఇంకోటి లెట్స్ మన తెలుగు ఆడియన్స్ కి కూడా Okay, okay. హిందీ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? డాక్టర్. మన ఇలా జనరేషన్ ఎంత స్మార్ట్ ఉన్నది సార్. మన జనరేషన్ లో మనం ఏం చేయాలరా అంటే అస్సలు సరే ఇదో కట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఎవరు చేయను, ఫస్ట్ టైం మీదే చేశాను నేను. నేనైతే నిన్నే ఫాలో చేస్తాను. అసలు నువ్వు ఏం వీడియోలు పెడుతున్నావు చూస్తాం, ఆ వీడియోస్ లైక్ చేస్తున్నావు లేదో అని చూస్తాం. మేము బిజీ ఉంటున్నాం సార్. అసలు ఇన్స్టాగ్రామ్ చూసి ఇట్లా తీసి చూద్దామంటే కూడా టైం ఉండట్లేదు. ఓకే ఓకే. నీకు ఇష్టమా ఇట్లా వెళ్ళడం, బయటికి ట్రావెల్ చేయడం ఇష్టమా నీకు? లాంగ్ డ్రైవ్ ఇష్టమా? తీసుకొని వెళ్తాను. కొంచెం ఇంకా కొంచెం పెద్దగా అయిపోతే తీసుకొని ఇప్పుడు చిన్న పాప కదా, కొంచెం పెద్దగా అయితే ఈజీ అవుతుంది కదా డాడీ కూడా. మినిమం ఒక 10th క్లాస్ వచ్చేస్తే అయిపోతుంది. మా బుడ్డేది ఉంది 2 years ఉంటుంది, మా అన్న పాప. ఓకే. ఆమె అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఇంకా కొద్ది ఇంకా స్మార్ట్గా తయారు. అంతే సార్, జనరేషన్ బై జనరేషన్ స్మార్ట్గానే అవుతుంది. మీరు మన డాడీ వాళ్ళు కూడా మనల్ని చూసి అదే అనుకున్నారేమో, వీడు ఇంత స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడే తీసుకో, ఇప్పుడు నా జనరేషన్కి ఇప్పుడు నీ జనరేషన్ నుంచి ఆమె జనరేషన్కి వచ్చే కూడా ఎంత డిఫరెంట్ అయిపోతుంది. అవును సార్. ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది ఇంకా. సరే, ఈ రెస్టారెంట్ బిజినెసెస్ అన్నీ కుక్స్ వల్ల నడుస్తుంది అవును మోస్ట్లీ. బట్ ఇప్పుడు మీరు నేను ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేద్దామంటే కుక్స్ దొరుకుతుంటారు. కష్టం అది ఎక్స్పీరియన్సెస్తో రావాలి. కాకపోతే వీళ్ళు పెద్ద రెస్టారెంట్ ఇప్పుడు నేను చేసే సజెషన్ ఏంటంటే, ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఫుడ్ పెట్టాలనుకుంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అనుభవం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నేను వచ్చే 5-6 సంవత్సరాలు ఏదైనా అది సరిపోదు. అది ఇంకా 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 ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ దాంట్లో మనం ఎంత కష్టపడి సాటిస్ఫై చేయాలంటే చేయలేము మనం. అది కాదు పని, అది 100% చేయాలంటే మనతో కాదు. ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి చేస్తారు. బిడ్డ నువ్వు ఏదో అంటున్నావు, ఏమంటున్నావు?
అవును హుస్సేన్ సాగర్ మధ్యలో వెళ్ళాం ఎప్పుడన్నా బుద్ధ దగ్గరికి అసలు అదేంది చెప్పు ఆ white హైదరాబాద్లో యాడ్ పెట్టి అంటే ట్యాంక్ పడ్డది చెప్పునన్నా బుక్లో వచ్చింది. సరే నువ్వు ఏం చేస్తావు తెలుసా ఇంటికి వెళ్ళి గూగుల్ చేసి ట్యాంక్ బండ్ పక్కన ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూడు సరేనా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయి అన్న ఇది చూసినా చేస్తావా నువ్వు ఇన్స్టాగ్రామ్లో చాలాసేపు వీడియోలు చూస్తావు కొంచెం సేపే చూస్తావు అవును బేటా కొంచెం సేపు అంటే 2 గంటల అమ్మా ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి అట్లా కాదు సార్ నాది ఒక క్వశ్చన్ ఏముండే అంటే ఓకే రెస్టారెంట్స్లో మాస్టర్లను వెతుకుతారు కదా సార్ ఓకే సో పెద్ద రెస్టారెంట్స్కి ఇబ్బంది కాదా వాళ్ళకి ఈజీగా దొరికిపోతారా మాస్టర్లు అంటే ఆల్రెడీ వాళ్ళు అరేంజ్ చేసుకుని ఉంటారు ఇప్పుడు ఒక సీనియర్ చెఫ్ ఉంటాడు ఓకే అతని దగ్గర 2 అసిస్టెంట్ చెఫ్లు ఉంటారు ఓకే వాళ్ళనే పికప్ చేసుకుంటారు ఓకే బయట నుంచి తెచ్చుకొని చేయాల్సినవి లేదు తెచ్చుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా చేంజ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఫుడ్ వేరే ఇంకా డిఫికల్ట్గా అంటే కొత్తగా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాడు మ్యాక్సిమం అక్కడ ఉండే అసిస్టెంట్నే పికప్ చేసుకుంటాడు అంతే ఈ రెస్టారెంట్లలో ప్రతిసారి షెఫ్ చేంజ్ అయినప్పుడు టేస్ట్లో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది కన్ఫామ్గా బట్ ఒకటే టేస్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టమేమో కదా సార్ ప్రతి restaurant- లేదు ఇప్పుడు మాది ఏంటంటే మా సార్ ఏం చేశారంటే ఇప్పుడు ఏదైనా సరే మసాలాలు అన్నీ ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచే వస్తాయి మాకు పంజాగుట్లో ఉంటుంది ఓకే. అక్కడ నుంచే మొత్తం సర్వ్ చేస్తారు టేస్ట్ చేంజ్ చేయకూడదు ఆయన చెప్తాడు క్వాంటిటీ ఇన్ని గ్రామ్స్ ఓకే సో అంతా క్యాలిబ్రేటెడ్ ఇంత ప్యాక్ చేసుకోండి ఇప్పుడు మటన్ ఉంది చికెన్ ఉంది ఇట్లా 2 kgsకి ఇన్ని గ్రామ్స్ ఆ మసాలా యూజ్ చేసుకోండి ఇలా యూజ్ చేసుకోండి డైలీ స్టాండర్డైజ్ చేసేసారు కంపల్సరీ గ్రూప్లో మెసేజెస్ చేస్తాడు మా సార్ దానిని ఫాలో కావాలి మనం అదే సేమ్ టేస్ట్ వస్తుంది మన ఈ బ్రాంచ్లో తిన్న అదే టేస్ట్ వస్తుంది ఇంకో బ్రాంచ్లో పోయి తిన్నా అదే టేస్ట్ వస్తుంది మా బ్రాంచ్లో ఇంతకుముందుకు ఉండేది ఒక 2 years బ్యాక్ ఈ 2 years నుంచి ఇలా ఫాలో చేస్తున్నారు అన్నమాట అవుట రైడర్స్ అంటే జాకెట్ వేసుకొని అందరు రైడర్సే కాకపోతే సేఫ్గా రైడ్ చేయడం అంటే జాకెట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని రైడింగ్ గేర్స్ వేసుకొని అట్లా ఇక్కడ డ్రాప్ చేయాలి సార్ అక్కడ ఈ గేట్ దగ్గరే ఇక్కడ ఇక్కడే బాయ్ సార్ మీకు నైస్ మీటింగ్ యూ